నందప్రసాద్ శ్రీకాకుళం జిల్లాలోని కనిమెట్టలో జన్మించిన నందప్రసాద్ గారు అనితర సాధ్యమైన ధ్యాన ప్రచారకర్తగా ఎదిగి పత్రిజీ ఆశయ సాధన కోసం పరిశ్రమించి ఆ ధ్యానయోగికి కుడి భుజంగా మెలిగారు. ఆంధ్రప్రదేశ్లో తొలినాళ్లలో పత్రిజీతో కలిసి ధ్యాన ప్రచారం ప్రారంభించి దేశ విదేశాలలో సైతం విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసిన నిత్య కృషీవలుడాయన. గీతాజ్ఞానం, ఆత్మమార్గం, కళ్యాణ వైభోగం లాంటి అనేక అమూల్యమైన గ్రంథాల ద్వారా ప్రేరణ పొంది పత్రిజీతో కలిసి శ్రీలంక, బ్యాంకాక్, మలేషియా ఇంకా అనేక ప్రాంతాలను సందర్శించి వందలాది ధ్యాన ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. పిఎస్ఎస్ మూవ్మెంట్ కు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రత్యేక కార్యదర్శిగా 25 సంవత్సరాల పాటు సేవలందిస్తూ మరోవైపు ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలను 20 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాకుండా 1999, 2009లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేశారు. ధ్యానాంధ్రప్రదేశ్, సుప్రభాతం పత్రికా రచయితగా కూడా దాదాపు 20 సంవత్సరాల పాటు సేవలందించారు. ఇంకా అనేక మీడియా సంస్థల ద్వారా అసోసియేటెడ్ న్యూస్ సర్వీసెస్ కు కరెస్పాండెంట్ గా, అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ లో చురుకైన సభ్యునిగా, శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ సభ్యునిగా కూడా ఆయన సేవలందించారు. యాంటీ కరప్షన్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన పలుమార్లు హిమాలయాల ధ్యానయాత్రలను నిర్వహిస్తూ ఎంతో మందికి హిమాలయాల విజ్ఞానాన్ని తెలియజేస్తూ ధ్యాన ప్రచారం చేశారు. హిమాలయ తత్వదర్శిగా, ధ్యానరత్నగా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇలా విభిన్న పార్శ్వాలలో అపూర్వమైన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించిన శ్రీ నందప్రసాద్ గారు చేసిన ప్రతి సేవ భావితరాలకు ఆదర్శనీయం. ఆయన చేసిన సేవలకు గాను ధ్యానరత్న, ఆనంద్ కేసరి, హిమాలయ తత్వదర్శి లాంటి అనేక బిరుదులను పొందారు. ఆనాపానసతి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలని తెలియజేస్తూ చివరి వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తూ సెప్టెంబర్ 6వ తేదీ 2021వ సంవత్సరంలో తన భౌతిక దేహాన్ని త్యజించారు. పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో తన తుది శ్వాస వరకు ధ్యాన ప్రచారం కోసం పరిశ్రమించిన నిత్య శ్రామికుడు నందప్రసాద్ గారు. పిఎస్ఎస్ మూవ్మెంట్ కి ఎనలేని సేవలందించిన అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ధ్యానరత్న నందప్రసాద్ గారికి పిఎంసి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.